మొహమ్మద్ వజీర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? మాది 72. 72. అంటే ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వ పాలన తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన తెలుసు. సో ఎవరి పాలన బాగుంది, ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్. ఓకే, కేసీఆర్ మంచిగా. ఈయన ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇస్తలేడు. మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా. ఆటో వాళ్ళకి 12,000 అన్నారు, ఏమైంది? ఇచ్చారా? ఇయ్యలేదు, ఏమీ లేదు. ఓకే, ఏమీ లేదు, ఉట్టిగా చెప్తున్నాం. ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, ఏమి ఇస్తలేదు. ఓకే, ఉట్టి బియ్యమే అది వస్తున్నాయి అంతే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలేదు. రేషన్ కార్డు చేంజ్ చేశారు, ఇస్తున్నారు, వచ్చాయా? రేషన్ కార్డు ఇంకా చేంజ్ చేయలేదు మీరు. ఓకే, సో మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే చనిపోయారు, గోపీనాథ్ గారు చనిపోయారు కదా. సో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ భార్య సునీత గారు నిలబడుతున్నారు, ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. సో ఏ పార్టీని గెలిపిస్తారు, ఎవరు కోటేస్తారు? అదే మన లేడీస్ వస్తుంది కదా తెలంగాణ, ఆయనకే. ఓకే, ఓకే అంకుల్, థ్యాంక్ యూ. షేక్ అహ్మద్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ? మేము భయపడుతుందాం మేము. ఓకే, అంటే ఇంతకు ముందున్న గత ప్రభుత్వాల పాలన మీకు తెలుసు. సో కేసీఆర్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు అంటే మేడం, ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా నడిపింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం మీరు చూస్తున్నారు, మీడియా ప్రకారం కూడా మైనారిటీకి చాలా కష్టం అవుతుంది. ఏదైనా కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ ఉండలేదు కాంగ్రెస్తో. కాంగ్రెస్కి ఇచ్చిన మేము ఓటు ఎందుకంటే మాకు కొంచెం ఏమైనా బెనిఫిట్స్ అవుతుంది. కేసీఆర్ ఇంతకుముందు చేసినారు మంచి, అయితే ఎవరైనా చూస్తే కూడా మంచి చేసినారు. ఇప్పుడు చూస్తే మైనారిటీలో మాకి ఎక్కడ కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. చెప్తున్నారు గవర్నమెంట్ ఏం కమిట్మెంట్ ఉండలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది జూబ్లీహిల్స్లో. గోపీనాథ్ ఇంత ముందు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఆయన డేట్ అయిపోతే బై ఎలక్షన్ వచ్చినారు. ఓకే, గోపీనాథ్ కూడా మంచి ఉన్నారు. కొంచెం గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది, మైనారిటీ కూడా కొంచెం సపోర్ట్ చెప్తే వినాలే, చేయాలి. అది పనులు అవ్వట్లేదు. ఇప్పుడు కావాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలంటే ఏం ప్రకారం, దేనికోసానికి వేయాలి అంటే ఇప్పుడు చూడాలి కదా. మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తుంటున్నారు, మైనారిటీకి ఇది చేస్తాం, అది చేస్తాం. ఇప్పుడు ఒకటి మా రహమద్ నగర్ కబ్రస్థాన్కి నడుస్తుంది. ఇంతకుముందు ఒకటి చెప్పినారు ఇస్తామని, షేక్పేట్లో చెప్పినారు, అది ఆర్మీ వాళ్ళు వచ్చేసినారు, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినారు, సరే చూద్దాం ఏం రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మరి మాగంటి గోపీనాథ్ గారి భార్య బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్. సో ఏ పార్టీ ఎవరికి ఓటేస్తారు, ఏ పార్టీని గెలిపిస్తారు? ఇప్పుడు బెస్ట్ అంటే మేడం నవీన్ యాదవ్కి ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన లోకల్ పర్సన్. ఇప్పుడు ఇక్కడ ఇటు ఉంటాడు, ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఆఫీస్కి వెళ్తే కూడా ఆయన కల్పిస్తాడు, మనకి దొరుకుతాడు, మాట్లాడతాడు. అంటే లోకల్ పర్సన్కి ఇస్తే మాకి కూడా మంచి ఉంటుంది. దానికోసం నవీన్ యాదవ్కి ఇస్తే బెస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ.